రెడీ స్టార్ట్ కెమెరా రోలింగ్ బ్రో యాక్షన్. మాటి మాటికి వచ్చిందండి వయ్యారి. మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం. నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. ఎందుకు నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. నీ పేరేంటి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తు తెలుసా నీకు? క్రీస్తు తెలుసా నీకు? తెలీదమ్మా. క్రీస్తు తెలుసా నీకు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అంతుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నాడు నా కొడకల్లరా. పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అంతుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నాడు నా కొడకల్లరా. నాకు కూడా జాబ్ వచ్చింది. గత 5 నెలల నుంచి నేను ఐ వాస్ ట్రైయింగ్ ఫర్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సైడ్. అది నాకెందుకు చెప్తున్నారు? ఈ పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు, నేను అప్లై కూడా చేయలేదు. వాళ్ళు కాల్ చేశారు, సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళకి నేను చాలా నచ్చేసాను. అండ్ ఇట్స్ US based MNC. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే ప్రవచించిన ప్రకారం ఇప్పుడు ఈమె అప్లై చేసుకోకుండానే వాళ్ళే పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారట. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వాళ్ళకైతే నువ్వు మాకు కావాలని చెప్పి నువ్వు చాలా బాగా పనిచేస్తావు, మాకు నచ్చేస్తావని చెప్పి వాళ్ళు మళ్ళీ ఏదో లెటర్ రాసి పంపించారట. హల్లెలూయా. గుడ్ సాలరీ, గుడ్ టైమింగ్, ఇంకేంటమ్మా? గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ కంపెనీ, గుడ్ పీపుల్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా ఫ్రెండ్ ఒక ఆమెను కలవడానికి వచ్చిన బాపట్ల ప్రతిసారి దీనింటి చూస్తున్నప్పుడు స్పీకర్ దొరకలే. నేను అయ్యా నేను మీటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది కాబట్టి నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను. ఎందుకు అడుగుతుంటాను బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? తెలీదమ్మా. ఏసునామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును కాక. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది అనుకుంటా నిలబడ్డా. ఏమైంది తెలుసా? చెప్పవా చెప్పమంటా కదా. ఆయన ఏమైనా బస్ వచ్చి ఛాన్స్ చెప్పయింది, ఎందుకు నువ్వు రాలేదని ఈయన ఆయనకు ఫోన్ చేసిండు. 5వ సీట్ నెంబర్ ఆయన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిన. నేనేమన్నా తెలుసా? ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసి దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికప్పుడు ఒకవేళ నేను బుక్ చేసుకుంటే నాకు వెనక సీట్ ఇస్తారు. ఇకేం లేదు, బస్సు ఎత్తేసినప్పుడల్లా ఇట్లా ఎగిరి తునకాలి. కానీ దేవుని మహాకృపను బట్టి ఏసిన వల్ల నాకు సీట్ దొరుకును కాక, టికెట్ క్యాన్సిల్ కావును కాక. ఏం తెలుసా? ముందల సీట్ దొరికింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు ఆపుకోలేకపోతున్నాను రా. ఆవిడందంట ఇప్పుడు అర్థమేట, ఏది టైం కాకుండా పని పాట ఎలా ఫాలం లేదు. నాకు అర్థం కాలేదు సార్. ఎలా ఫాలం లేదంట సేవకులకి. ముదిరిపోయారు విశ్వాసులు. ఎప్పుడు కొడతాడో దేవుడు, టైం దగ్గర అయిపోయింది మీకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, మొన్నే కొట్టవలసింది కరోనాలో, ఎందుకో కొట్టలేదు మిమ్మల్ని. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా. మీ ద్వారా ఏదో పని ఉందని దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఖచ్చితం ఇది. అయినా సరే మీరు కానుకుంటలేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. సర్లే, ఆలపాలు లేదు, టైం లేదని ఓ కొనుక్కుంటుందంట.
సర్లేని ఇప్పుడు వస్తామేంటే బాబా ఒలే అప్పుడు పప్పలు అనుకుంటున్నారంట వాళ్ళు. కానీ ఏమనుకుంటున్నారు పప్పలు? నాకేం తెలుసు? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? వాళ్ళ పాపను కాకేసి ఒలే ఇలా రావా, ఇదిగో ఈ పప్పలన్నీ తీసుకొచ్చి దీని కింద పెట్టి అందంట. అరే ఏంట్రా ఇది? హాయ్ గారు వందనాలండి, వందనాలు బాగున్నారు అంటుంది. అందులో తప్పే ఉంది. ఈడు వచ్చేసాడు మళ్ళీ, ఎవడో బయటికి వెళ్ళాడు, బలవడం వచ్చేసాడు. అది నాకెందుకు చెప్తున్నారు? వందనాలండి అన్నాడు. యారా బడికి వెళ్ళలేదురా అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను మీకు అన్నాడు. చెప్తున్నాడు చెప్తాడన్నా. వీడేం చెప్తాడు అనుకున్నాను. చెప్పరా అన్నాను. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పలు దాచేసింది ఎత్తుకోండి. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను వస్తే పప్పలు దాచేస్తామండి మీరు అన్నాను. అంటే అది ఊరికండి మీరు వస్తే పప్పలు ఎందుకు దాస్తాం, ఎందుకు దాస్తాం మేము? ఓ కంగారు పడిపోతుంది. మాట తడబడిపోతుంది. నీ పప్పంలాగా ఎందుకమ్మా, పేద ఏదో పెట్టింది అలాగా ఎవడు కట్టదు, ఇంటి పక్కన కూడా కట్టదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. సరేలే ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ప్రార్థన చేసేస్తే ఈలోగా కొన్ని సంచులు పప్పలేసి అయ్యగారు పట్టుకెళ్ళమ్మా. నేను ఎట్టకెళ్ళమ్మా దాచేసుకుని పప్పలు నాకు ఆ పప్పలండి మీరే దాచుకుని ఎంతకాలం తింటారో అంతకాలం తిను. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు, మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చచ్చై నేను కదిపే వెళ్ళాడు. చెప్పు పాస్టర్ గారు వస్తే దాచేస్తావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే దేవుడిని అత నుండి నోరు తెరవండి. అది ఆస్తే కావచ్చు, అందమే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఏదైనా సరే దేవుడి కంటే భూలోకములు ఏదైనా ఎక్కువ ప్రేమించావో అది పతనం చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. ప్లీజ్ వేళకోళమా. టాప్ ఎంఎన్సీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. అప్పటికి అంత అనుభవం లేదు, వర్క్ అంతా నాకు తెలీదు. మీకు తెలియకుండానే ఉంటది నాటకం మమ్మల్ని ఆడించడానికి. పైన లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పేదాన్ని, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మా యేసయ్య ఇలాగా అలాగని చాలా చెప్పేదాన్ని. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? ఒక రోజు నా పైన ఉన్న అధికారి ఆయన ఒక వర్క్ చేస్తుంటే ఆయనకి రావట్లేదు. అది పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ రోజు అన్నారు, ఒకసారి ఇటు రండి, వర్క్ రావట్లేదు, ఒకసారి చూడండి అన్నారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఆ సమయంలో నా మనసులో వెళ్తున్న ఆలోచనలు ఏంటంటే నాకే ఏమీ రాదు. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. దేవా నువ్వు నాకు సహాయం చేయకపోతే నా వల్ల కాదు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. నేనైతే నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాను అయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. తర్వాత దేవుడు అంటున్నాడు, మౌస్ పట్టుకున్న కంప్యూటర్ ఒక మౌస్ ఉంటదండి, అంటే మన ఎలుక కాదు. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కంప్యూటర్ మౌస్ ఉంటది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు. పట్టుకోగానే దేవుడు అంటున్నాడు, అది నొక్కు, ఇది నొక్కు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి. అంత సీన్ ఉందంటే ఎవరో నా పక్క నుండి నాకు చెప్తే ఎలా ఉంటుందో దేవుడు అలా చెప్తున్నారండి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్ గా అది రన్ అయిపోయిందండి. హల్లెలూయా. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏ పని జరగాలో ఆ పని జరిగిపోయింది. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే అది కర్మ.
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి. అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.